నువ్వు ఇతరులు విమర్శిస్తున్న వాడిగా ఉంటే, ఇతరులు తప్పులు ఎత్తి చూపిస్తున్న వాడిగా ఉంటే, ఇతరుల తప్పును సరి చేయడానికి ఆసక్తి లేకుండా నువ్వు జీవిస్తున్న వాడిగా ఉంటే నువ్వు దేవుని బిడ్డవే కాదు, ముందు క్రైస్తవుడివే కాదు, అసలు నువ్వు క్రీస్తు రక్తం చేత కడిగబడిన వాడివే కాదనమాట. ఇంకా నువ్వు పరిపూర్ణమైన మారు మనసు పొందలేదన్నమాట. ఎంతసేపు ఇతరుల గురించే చెప్తున్నావు, ఇతరుల గురించి చెడు మాట్లాడుతున్నావు. అసలు 3 ఉద్దేశపూర్వకమైన మాటలు చెప్తున్నాడు ఆయన ఇక్కడ. ఏది కాదో చెప్తున్నాడు, ఏ ఫలాలు నీ జీవితంలో ఉండవో తెలియజేస్తున్నాడు. అసలు ఆధ్యాత్మికంగా నువ్వు క్రైస్తవుడు అయితేనే క్రైస్తవుడు ఒక ఆధ్యాత్మికమైన ఫలాలు నీ జీవితంలో కనిపిస్తుంది. కానీ క్రైస్తవుడే కాదంట నువ్వు విమర్శించేవాడిగా ఉంటే, ఒకరి గురించి నువ్వు చెడు మాట్లాడేవాడిగా ఉంటే, ఒకరిని బాధ పెట్టేవాడిగా ఉంటే. ఈరోజు ఇక్కడ చాలా జాగ్రత్తగా హెచ్చరికనిస్తున్నాడండి. ఈరోజు ఒకరికి విరోధంగా ఒకరు మాట్లాడుకోకండి. అది నీ సంఘంలో అయినా, నీ ఆలయంలో అయినా, నీ ఇంటిలో అయినా, నీ మిత్రుల్లో అయినా, నీ స్నేహితుల్లో అయినా, ఎక్కడైనా ఈరోజు నువ్వు ఒకరికి విరోధంగా ఒకరు మాట్లాడద్దు, ఒకరు తప్పులు ఎత్తి చూపించాలని ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే మనం ఒక తండ్రికి చెందిన వారమే. పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేస్తున్నాం. యేసు ప్రభు లోకంలో ఉన్నప్పుడు ఒక మాదిరి నేర్పించినప్పుడు, పరలోక ప్రార్థన ఒక మాదిరిని నేర్పించినప్పుడు ఎలా ప్రార్థన ప్రారంభించమన్నాడు? పరలోకమందున్న మా తండ్రి అన్నాడు, నా తండ్రి అనలేదు ఆయన. నా తండ్రి అని నువ్వు ప్రారంభిస్తున్నావేమో. ఈరోజు యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన తర్వాత మనమందరం ఒకే ముద్ద.